అలా నేను ప్రతి వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీ యూస్ చేసే ఫేస్ వాష్ కన్నా బెటర్ రిజల్ట్ ఇచ్చే ఇవాళ హోమ్ మేడ్ ఫేస్ వాష్ అనేది మీ అక్కలా తీసుకొచ్చేసింది. సో ఈ ఫేస్ వాష్ అనేది మీరు యూస్ చేశారంటే మీ స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్ అండ్ మీ స్కిన్ టోన్ డిస్కలరేషన్, డార్క్ స్పాట్స్, ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్న ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయి. మీ స్కిన్ అనేది గ్లో లేకపోయినా డల్గా ఉన్నా సరే ఒక మంచి స్కిన్ అనేది లైటన్ అవుతుంది, బ్రైటన్ అవుతుంది. డార్క్ స్కిన్గా ఉన్నా సరే మీ స్కిన్ అనేది లైటన్ చేసుకోవచ్చు. అదేంటి అనేది వీడియోని కంప్లీట్గా చూసారంటే మీ స్కిన్ అన్నది ఒక మంచి ట్రాన్స్ఫార్మ్ అనేది చేసేసుకోవచ్చు. అదేంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, మై సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా? నా కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్తోనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్ళిపోతున్నారు లేదా నా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను హోమ్ మేడ్ ఫేస్ వాష్ అనేది తీసుకొచ్చేసాను. మీ స్కిన్ ఇష్యూస్ అనేది సాల్వ్ చేయడానికి, మీ స్కిన్లో గ్లో అనేది తీసుకురావడానికి, మీ డార్క్ స్కిన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేలాగా ఒక మంచి ఇంగ్రీడియంట్ అనేది యూస్ చేశాను అనమాట. సో అందరి ఇంట్లోనే ఉంటుంది, మైల్డ్గా కూడా అది పనిచేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా ఈ ఫేస్ వాష్ అనేది పెట్టుకోవచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి. సో అదేంటి ఆ మ్యాజిక్ ఏంటి అని చూడబోయే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సర్చ్ కేర్ బై అఖిల. నేను అమేజింగ్ DIY రెమెడీస్ ఫార్నర్లో 3 రోజులు మండే, వెనస్డే, ఫ్రైడే మార్నింగ్ నేను 12 o'clock నా ఆడియన్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం నేను మంచి DIY రెమెడీస్ వచ్చి 12 o'clock చెప్తూ ఉంటాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇవాళ నేను ఒక మంచి హోమ్ మేడ్ ఫేస్ వాష్ అనేది తీసుకొచ్చేసాను. మీ స్కిన్లో ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తే ఫేస్కే కాదు బాడీ అంతా కూడా మీరు యూస్ చేయొచ్చు. జస్ట్ మీరు రోజు ప్రిపేర్ చేసుకోకర్లేదు. ఒక DIY ఫేస్ వాష్ అంటే రోజు ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలా అనిపిస్తుంది. ఏమీ అక్కర్లేదు, ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, అప్లై చేసుకుంటూనే ఉండొచ్చు. అదేంటి అన్నది ఫస్ట్ మన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అనేది మన దగ్గర పెట్టేసుకుంటే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన DIY ఐస్ క్యూబ్ ఫేస్ వాష్ అనమాట. అవును, మన ఐస్ క్యూబ్లా చేసుకోబోతున్న మన ఫేస్ వాష్ని. సో అదేంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మీరు రేపటి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఓవర్ నైట్ ముందు కొంచెం ప్రిపేర్ అనేది చేసుకోవాలి. అదేంటి అంటే మీరు బియ్యం తీసుకోవాలి. బియ్యం తీసుకుని ఒక స్పూన్ అనేది బియ్యం తీసుకోండి, మంచిగా కడిగేసేయండి. కడిగేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది పోసేయండి. పోసేసి ఓవర్ నైట్ దాన్ని వదిలేసేయండి. టైం లేకపోతే 3 to 4 hours వదిలేసినా మనకి రైస్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది, బియ్యం నీళ్లు. ఓకేనా? సో ఆ బియ్యం నీళ్ళు అనేది మనకి మన ఫేస్ వాష్లో మనం ఇన్ఫ్యూజ్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ మనకి పౌడర్స్ అనేది కావాలి. సో ఆ పౌడర్స్ అనేది ఫస్ట్ మనకి లింకరిష్ పౌడర్, అతి మధురం. సో అతి మధురం అనేది మన స్కిన్ లైటన్ చేయడానికి, పిగ్మెంటేషన్ తగ్గడానికి అదొక మంచి హీరో ఇంగ్రీడియంట్ అనేది చెప్పాలి. సో అందుకని నేను ఇక్కడ 2 పెద్ద స్పూన్ తీసుకున్నాను. సో ఆ పెద్ద స్పూన్తో 2 spoons అనేది లింకరిష్ అతి మధురం పౌడర్ తీసుకున్నాను. అతి మధురం పౌడర్ లేకపోతే ఏం చేయాలన్నది కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నెక్స్ట్ మనం ఇన్ఫ్యూజ్ చేసే మన పౌడర్ అనేది శాండిల్వుడ్ పౌడర్. దానికి మన ఓపెన్ పోర్స్ తగ్గుతుంది, మనకు కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది, ఫ్రెష్నెస్ ఇస్తుంది. అలాగే రోజ్ కూడా యూజ్ చేశాను. రోజ్ ఒకటి, శాండిల్వుడ్ పౌడర్ ఈ 2 నేను ఆల్ఫ్ గుడ్నెస్ వాళ్ళది 2 కలిపిన పౌడర్ ఉంటుంది అనమాట. సో అది నేను ఇక్కడ యూజ్ చేశాను. సో మీకు లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. purple.comలో మీకు దొరుకుతుంది. ఓకేనా? సో ఆ తర్వాత మన స్కిన్ని క్లీన్ చేయడానికి, మన ఫేస్ అనేది డర్ట్, పొల్యూటెంట్ అన్నీ కూడా రిమూవ్ చేసేయడానికి ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను. స్క్రబ్ లా కూడా మనకి వర్క్ చేస్తుంది అనమాట. సో ఆ స్క్రబ్ అనేది మైల్డ్గానే చేస్తుంది, భయపడకండి. జస్ట్ నేను 1/2 spoon తీసుకున్నాను. సో మీరు ఎంత కావాలనుకుంటే చాలా తక్కువ యూజ్ చేయండి. మీరు ఎక్కువ మోతాదులో మీరు శాండిల్వుడ్ పౌడర్, రైస్ అలాగే లింకరిష్ తీసుకుంటే ఇది జస్ట్ 1/4 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో తీసుకున్న తర్వాత మన ఫేస్ని ఇంకా మంచిగా మనకి లైటన్ చేయడానికి, బ్రైటన్ చేయడానికి, డర్ట్, పొల్యూటెంట్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేయడానికి, మైల్డ్గా మన స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేయడానికి ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. శనగపిండి అన్నది మన స్కిన్ని మంచిగా క్లెన్స్ చేస్తుంది. అందరికీ తెలిసిందే కదా, శనగపిండి ఒక్కటి యూజ్ చేసినా చాలు మన ఫేస్ అన్నది డర్ట్, పొల్యూటెంట్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది. అలాగే మనకి ఏ ఫేస్ వాష్ అనేది సోప్ అనేది యూజ్ చేయకుండానే మన ఫేస్ని క్లీన్ చేసేస్తుంది. సో ఇవన్నీ కూడా నేను అతి మధురం 2 spoons తీసుకున్నాను. ఆ తర్వాత నేను బియ్యం పిండి 1/2 spoon తీసుకున్నాను. శనగపిండి 1 spoon తీసుకున్నాను. శాండిల్వుడ్ పౌడర్, రైస్ అన్నది 2 spoons తీసుకున్నాను. ఓకేనా? సో ఇవన్నీ కూడా మంచిగా మీరు మిక్స్ చేసేయాలి. తర్వాత మన స్కిన్ని ఇలా షైన్ అన్నది రావడానికి, అలాగే మన ఫేస్ని రఫ్గా చేయకుండా ఉండడానికి, ఇంకా మన స్కిన్ హైడ్రేటెడ్గా ఉంచడానికి, సప్పుల్గా ఉంచడానికి ఇక్కడ నేను ఎలోవెరా జెల్ అనేది యూజ్ చేశాను అనమాట. 2
పెద్ద స్పూన్ నేను ఏ స్పూన్తో తీసుకున్నాను ఆ స్పూన్తోనే నేను 2 స్పూన్స్ అన్నది అలోవెరా జెల్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసాను. ఓకేనా. సో మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను రైస్ వాటర్ ఉంది కదా, బియ్యం వాటర్ నీళ్ళు, ఆ నీళ్ళు అనేది ఇక్కడ నేను పోసేసుకొని మంచిగా, ఇంకా నాకు చాలా లేదు సో అందుకని మామూలు వాటర్తో కూడా నేను పోసుకొని, ఆ తర్వాత దోశ పిండి ఉంటుంది చూసారా, థిక్గా, అంటే మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ రన్నింగ్ కన్సిస్టెన్సీ అలా కూడా పల్చగా కూడా ఉండకూడదు. ఓకేనా. సో అది కరెక్ట్గా మనకి జస్ట్ కొంచెం పడుతుంది అన్నాక నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను. అలా వచ్చిన తర్వాత మన ఐస్ క్యూబ్లో మనం వేసేసుకోవాలన్నమాట. ఓకేనా. సో మన ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రేలో మంచిగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి ముందే. రాత్రి మీరు రైస్ వాటర్ సోక్ చేసుకుంటారు కదా, అప్పుడే మీరు ఇది మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ట్రే అనేది రెడీ అవుతుంది. ఆ ట్రేలో మంచిగా పోసేసుకోండి. ఓకేనా. సో అందుకనే ఈ ట్రేలో మీరు పోసుకునేటప్పుడు మీకు పల్చగా ఉంటే కారిపోతుంది, గట్టిగా ఉంటే అది గట్టిపడదు. సో అందుకని కరెక్ట్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ మనకి కరగడం చాలా ఈజీగా కరిగిపోతుంది అనమాట. సో మంచిగా ట్రేలో వేసేసుకున్న తర్వాత ఇంకా నాకు మిగిలింది దాన్ని మళ్ళీ నేను ఫేస్ వాష్ లాగా నెక్స్ట్ కింద ఫ్రీజర్లో పెట్టకుండా కింద ఫ్రిడ్జ్లో నేను పెట్టేసుకుని బాడీ అంతా కూడా నేను ఫేస్ వాష్ లాగా, బాడీ స్క్రబ్ లాగా మీకు ఇది వర్క్ చేస్తుంది. అవును, ఇది మీరు ఫేస్ వాషే కాదు స్క్రబ్లా పనిచేస్తుంది, మీ డెడ్ స్కిన్ రిమూవ్ చేసేస్తుంది. ఎందుకంటే రైస్ ఫ్లోర్ యూస్ చేసాం కదా, బియ్యపిండి. సో అందుకని ఇది ఫేస్ మాస్క్ లాగా యూస్ అవుతుంది, మీ ఫేస్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది, మీ ఫేస్ వాష్ లాగా యూస్ చేస్తుంది, అలాగే మీ స్కిన్ని సప్పుల్గా కూడా ఉంచుతుంది అనమాట. సో అందుకని అంత కలిపిన ఇంత మంచి DIY ఫేస్ వాష్ ఎక్కడైనా చూసారా? చూడలేదు కదా. సో ఇది యూస్ చేసిన తర్వాత రిజల్ట్ అన్నది మీ కళ్ళ ముందే, మీరు ఫస్ట్ రిజల్ట్లోనే ఎంత సప్పుల్గా ఉంది, ఎంత లైట్గా ఉంది, స్కిన్ అంతా క్లీన్ అయిపోయింది అనిపిస్తుంది, ఒక మంచి గ్లో అన్నది మీకు యాడ్ అవుతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, వచ్చి కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఓకేనా. సో ఐస్ ట్రేలో మీరు వేసేసుకున్న తర్వాత ఓవర్ నైట్ కానీ 1 డే కానీ వదిలేసేయండి. మనకి మన హోమ్ మేడ్ DIY ఫేస్ వాష్, ఐస్ క్యూబ్ ఫేస్ వాష్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో అప్లికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఏమీ అక్కర్లేదు, జస్ట్ మీరు అప్లై చేసుకునే ముందు మాత్రం కొంచెం బౌల్లో తీసుకుని మీరు ఎన్ని క్యూబ్స్ కావాలనుకుంటే, ఇక్కడ నేను 2 క్యూబ్స్ తీసుకున్నా, నా ఫేస్కి బాడీకి మొత్తం వచ్చేస్తుంది. 2 క్యూబ్స్ తీసుకొని ఒక 15 మినిట్స్, పావు గంట నేను వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత మనకి మంచిగా కరిగిపోతుంది. మనం అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాము, అంత ఫ్రెష్గా ఉంటుంది. సో ఐస్లో మనం స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఐస్ క్యూబ్ లాగా. సో ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఎక్కడ మీకు పాడయ్యే ఛాన్స్ అసలే ఉండదు. ఎన్ని రోజులు కావాలంటే అన్నాళ్ళు ఇది స్టోర్ అయ్యే ఉంటుంది. మీరు ఇది బ్యాచ్ ఎక్కువ ప్రిపేర్ చేసేసుకుంటే, మీరు కావాలనుకుంటే మీరు ఐస్ ట్రేలో మీరు పెట్టేసుకొని ఆ తర్వాత అవన్నీ కూడా ఐస్ క్యూబ్స్ తీసేసి మళ్ళీ ఒక డబ్బాలో వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు అలా ప్రిపేర్ చేసుకుని రెడీగా ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే జస్ట్ మనం మార్కెట్ బేస్డ్ ఫేస్ వాష్ లాగే రెడీ టు యూజ్ అన్నది ఉంటుంది. ఓకేనా. సో ఆ తర్వాత అప్లికేషన్ అంటే మీరు 5 to 10 minutes అన్నది వదిలేసేయండి, 10 to 15 minutes అన్నది వదిలేసేయండి. వదిలేసిన తర్వాత కరిగిపోతుంది. చాలా వేడిగా ఉంటే 5 minutesలోనే కరిగిపోతుంది, చల్లగా ఉంటే మాత్రం 15 minutes టైం పడుతుంది, కరిగిపోతుంది. కరిగిపోయాక చూసారా, ఇక్కడ నేను ఇలా చేయి పెట్టంగానే అలా మెల్ట్ అయిపోయింది. సో జస్ట్ మీరు అలా వదిలేస్తే మనకి అలాగే ఉంటుంది కనపడడానికి, అలా పెట్టంగానే మెత్తగా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. సో అప్పుడు మన ఫేస్కి మనం అప్లై చేసేసుకోవచ్చు. జస్ట్ మీరు వెట్ చేసుకుంటారు కదా బాడీని, ఆ తర్వాత మీరు ఫేస్కి అన్నది బాడీకి అన్నది మీరు అప్లై చేసేసుకొని ఆ తర్వాత ఒక 1 minute అన్నది స్క్రబ్ చేసేసుకోండి. స్క్రబ్ కూడా అయిపోతుంది, డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఫేస్ని వాష్ చేసేసుకోండి, బాడీ అంతా వాష్ చేసేసుకోండి, వాటర్తో మంచిగా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్నాక ఎంత స్మూత్గా ఉంటుందంటే మీ స్కిన్ నేను చెప్పలేను. సో గ్యారంటీగా మీరు మాత్రం వచ్చి కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఓకేనా. సో చాలా బాగుంటుంది, మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ అన్నది ఆల్ స్కిన్ టైప్స్ ఇది యూస్ చేయొచ్చు. ఇందులో నేను సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి హామ్ అయ్యి ఇరిటేషన్ వచ్చే ఏ ప్రోడక్ట్ అన్నది యూస్ చేయలేదు, ఏ ఇంగ్రీడియంట్ అన్నది నేను ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేయలేదు. సో చాలా మైల్డ్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఏం లేదు, మీ స్కిన్ మంచి గ్లో అన్నది తీసుకొస్తుంది, మంచి ఫ్రెష్ లుక్ అన్నది తీసుకొస్తుంది. మీరు ఇంకేం యూస్ చేయక్కర్లేదు, జస్ట్ మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోండి. కావాలంటే టోన్ చేసుకోవచ్చు, మాయిశ్చరైజ్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజ్ చేసుకోకపోయినా కూడా ఏం కాదు, జస్ట్ మీరు సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకంటే అలోవెరా జెల్ అనేది యూస్ చేసాం, రోజ్ అనేది యూస్ చేసాం కాబట్టి మన స్కిన్ని టోన్ చేస్తుంది, మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, మన స్కిన్ని సప్పుల్గా ఉంచుతుంది. సో అందుకని మీరు ఏ మాయిశ్చరైజర్ యూస్ చేయకపోయినా పర్వాలేదు కానీ యూస్ చేయండి. ఓకేనా. సో మాయిశ్చరైజర్ యూస్ చేయండి. సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మన గ్లో అనేది మెయింటైన్ అవ్వడానికి, మనకి పిగ్మెంటేషన్ అనేది క్యూర్ చేయడానికి కూడా మనకి సన్ స్క్రీన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకని పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు గ్యారంటీగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయడం మస్ట్.
ఓకేనా. సో తర్వాత మీ స్కిన్ ఏం చేయాలి, తర్వాత సప్పుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేసేయండి హ్యాపీగా. ఎంజాయ్ చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. లింకరేజ్ పౌడర్ లేకపోతే ఏం చేయాలి అని చెప్తానన్నాను కదా. లింకరేజ్ పౌడర్ అతి మధురం లేకపోతే పెసలు తీసుకోండి, కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి, మీరు గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అది జల్లించుకోవాలి, ఎందుకంటే ఇంట్లో బరకగా గ్రైండ్ అవుతుంది. సో అందుకనే జల్లించుకుంటే మనకి స్మూత్ పౌడర్ అన్నది రెడీ అవుతుంది. ఆ పౌడర్ని మీరు లింకరేజ్ అతి మధురం పౌడర్ బదులు ఒక 2 స్పూన్స్ అన్నది ఇది తీసుకోండి. ఓకేనా. సో చూసేసారు కదా మన DIY హోమ్ మేడ్ ఐస్ క్యూబ్ ఫేస్ వాష్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. అప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. సో ఇలాంటి ఫేస్ వాష్ ఎక్కడైనా చూసారా, చూడలేదు కదా. సో అందుకని వెంటనే ట్రై చేసేయండి. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పడం, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి అన్నది నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో ఇలాంటి మంచి DIY రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ అమేజింగ్ DIY రెమెడీతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అఖిల. జాగ్రత్తగా ఉండండి. బాయ్.